క్రీస్తునందు మాకత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్నందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సామెతలు గ్రంథం 15వ అధ్యాయం 9వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే ఈ రోజుల్లో చాలామంది దేవుని ఆశీర్వాదాలను కోరుకోవటం మంచిది. కానీ దేవుడు ప్రేమించే జీవితాన్ని జీవించాలనే కోరిక చాలామందిలో తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆశీర్వాదం పొందడం గొప్పది, కానీ దేవుని ప్రేమను పొందే వ్యక్తిగా ఉండడం అంతకంటే గొప్పదనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వచనం మనకు 2 మార్గాలను చూపిస్తూ ఉంది. ఒకటి దుష్టుని మార్గం, రెండవది నీతిని అనుసరించేటువంటి మార్గం. దుష్టుని మార్గం ఎట్లాంటిది అంటే దేవునికి అది హేయమైనది. నీతిని అనుసరించేటువంటి మార్గం ఎట్లాంటిదంటే అది దేవుడు ప్రేమించేది. అలాగైతే ఈరోజు ప్రశ్న, నేను దేవుడు ప్రేమించే జీవితాన్ని జీవిస్తున్నానా అన్నది మళ్ళీ మనము ప్రశ్నించుకోవలసిన వారమైన. ఇంతకీ నీతిని అనుసరించటం అంటే ఏంటి? అనుసరించుట అంటే కేవలం మంచి పనులు చేయడమే కాదు, నిరంతరం దేవుని వెంబడించటం, విడిచిపెట్టకుండా కొనసాగించడం, దేవుని చిత్తాన్ని మన జీవిత లక్ష్యంగా మనం చేసుకోవడం. అందుకే మత్తయి సువార్త 6:33 మనం చదువుతాం. మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకండి. అంటే నీతి అనేది ఒకసారి చేసేటువంటి పని కాదు, అది ప్రతిరోజు జీవించే జీవన శైలి. అలాగైతే కనుక ఆ నీతి ప్రతిరోజు మన జీవితంలో కనబడుతూ ఉందా? మన పనుల్లో కనబడుతుందా? మన నోటి మాటల్లో కనబడుతూ ఉందా? అలాగా నీతిని అనుసరించేటువంటి వానిని ఆయన ఏం చేస్తాడో తెలుసా? ప్రేమిస్తాడు. ఎందుకో తెలుసా? నీతి అనేది దేవుని స్వభావం. వింటూ ఉన్నారా? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు సత్యవంతుడు. కాబట్టి ఆయన్ని వెంబడిస్తున్నటువంటి మనం, ఆయన పిల్లలంగా ఉన్న మనం కూడా ఏం కలిగి ఉండాలా? ఆయన స్వభావాన్ని ధరించాలా. 11వ సంకీర్తన 7వ చరణంలో మనం చదివితే, యెహోవా నీతిమంతుడు, నీతి కార్యములను ప్రేమించునని దేవుని వాక్యములో మనం చదువుతాం. కనుక దేవుడు పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని మాత్రం ఆయన ప్రేమించడు. నీతిని ప్రేమించే వారిని మాత్రం ప్రత్యేకంగా ప్రేమిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీతి దేవుని ప్రేమను అనుభవింపజేస్తూ ఉంటా ఉంది. సామెతలు 15:9 వచన ప్రకారంగా మనం చదివాము, దేవుడు నీతిని అనుసరించేటువంటి వాడిని ప్రేమిస్తాడు. అంటే ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఆయన సన్నిధి, ఆయన కాపుదల, ఆయన నడిపింపు, ఆయన అనుగ్రహం మన జీవితంలో కలిగి ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిని అనుసరించేటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నప్పుడు, దానికి నోవహు కాలమంతా చెడిపోయినా నోవహు నీతిగా జీవించాడు, యథార్థంగా జీవించాడు, చెడుతనాన్ని అసహించుకున్నాడు. ఫలితం కుటుంబం రక్షించబడింది, కొత్త ప్రపంచానికి ఆరంభమయ్యాడు. ఇంకాస్త మనం గమనించగలిగినట్లయితే యోసేపు పాపానికి అవకాశం వచ్చింది, కానీ అతడు నీతిని ఎంచుకున్నాడు, నీతి మార్గంలో నడిచాడు. అందుకనే నేను దేవునికి విరోధంగా ఈ గొప్ప దుష్కార్యాన్ని ఎలా చేయగలను కనుక దూరంగా ఉన్నాడు. చెరసాల నుంచి సింహాసనం వరకు దేవుడు నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు చూడండి, రాజాజ్ఞ కంటే దేవుని నీతిని ఎంచుకున్నాడు గనుక ఫలితం ఏమైందో తెలుసా? సింహాల గుహలో పడవేసినప్పటికీ కూడా సింహాల గుహలో కూడా దేవుడు కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే కనుక ఈ ప్రత్యేకమైన సమయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాం. నీతిని అనుసరించేటువంటి వారి మీదకి వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎట్లా ఉంటాయో తెలుసా? దేవుని ప్రేమ లభిస్తూ ఉంటుంది, దేవుని యొక్క దీవెనలు వాళ్ళకు వస్తాయి, దేవుడు నీతిమంతుని యొక్క ప్రార్థనలు వింటాడు, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధి వారికి తోడుగా ఉంటుంది. చివరకు నిత్య జీవాన్ని వారు పొందుకుంటారు. అలాగైతే కనుక ఈ రోజున మనం గమనించవలసిన సత్యం ఏంటో తెలుసా? నీతి మనుష్యులను కాక దేవుని సంతోషపరుస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. 2, నీతి వెంటనే ఫలితం ఇవ్వకపోయినా సరైనటువంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రతిఫలం ఇస్తాడు. అందుకనే మనము నీతిని మాత్రం విడిచిపెట్టకూడదు. నీతి నిమిత్తం
హింసింపబడుతూ ఉన్నప్పటికీ కూడా మనం భయపడాల్సిన పని లేదు. నీతి వెంటనే ఫలితం ఇవ్వకపోయినా సరైన సమయంలో, తగిన సమయంలో దేవుడు అద్భుతమైన రీతిలో ప్రతిఫలం ఇస్తాడు. 3, నీతి కష్టాలను తొలగించకపోవచ్చు, కానీ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో దేవునికి అద్భుతమైనటువంటి సన్నిధినిస్తుందనే సత్యాన్ని మనం గమనించాలా. అంతేకాదు 4వది, నీతిమంతుని పేరు భూమి మీద నిలుస్తూ ఉంది, పరలోకములో కూడా గుర్తించబడుతూ ఉంది. దేవుడు నీతిని వెంబడించేటువంటి వ్యక్తిని తన సేవకు అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఉపయోగిస్తాడు. అలాగైతే కనుక ఈ రోజున మనము ఎలా జీవించాలా, ఎలా ఆచరణలో పెట్టాలంటే కనుక ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చదివే వారంగా ఉండాలి. అలాగైతే కనుక ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నామా, ప్రార్థనలో నిలకడగా ఉండగలుగుతున్నామా, అబద్ధాన్ని విడిచి సత్యములో నడవగలుగుతూ ఉన్నామా, చిన్న విషయాల్లో కూడా నిజాయితీగా మనం ఉండగలుగుతూ ఉన్నామా, పాపంతో రాజీ పడకూడదు, పరిశుద్ధాత్మ నడిపింపుకు మనం లోబడాలి. ఇలాంటి అనుభవాలు కలిగి మనము జీవించగలిగినట్లయితే ఈ దినపేక వాగ్దాన ప్రకారంగా దేవుడు అంటున్నాడు కదా, నీతిని అనుసరించేటువంటి వారిని ఆయన ప్రేమించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? నీవు నా ఆశీర్వాదాల కోసం పరిగెడుతున్నావా, లేక నా నీతిని అనుసరిస్తూ ఉంటూ ఉన్నా? దేవుడు కేవలం ప్రార్థించేటువంటి వారిని మాత్రమే కాదు, నీతిని అనుసరించేటువంటి వారిని ప్రేమిస్తాడు. ఈ లోకంలో చాలామంది మనల్ని ప్రేమించకపోయినా పర్వాలేదు, ద్వేషించినా పర్వాలేదు, అవమానించినా పర్వాలేదు, గెంటి వేసినా పర్వాలేదు, కానీ దేవుడు ప్రేమించే వ్యక్తిగా ఉండడం జీవితంలో అత్యంత గొప్ప గౌరవం. అర్థమవుతూ ఉందా? అలాగైతే కనుక ఈ రోజున మనం అందరము ఇలా నిర్ణయించుకోవాలి, ప్రభువా, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి కష్టం, నష్టం, వ్యాధి, బాధ, బలహీనత ఉన్నప్పటికీ కూడా నేను నీతిని అనుసరిస్తాను, నీ హృదయాన్ని సంతోషపరిచేటవాడు ఆ జీవితాన్ని కలిగి నేను జీవిస్తాను ప్రభువా, అలాంటి కృప నాకు కావాలి ప్రభువా అని కనుక నీవు ప్రార్థించగలిగినట్లయితే ఆ తీర్మానము నీది అయితే కనుక దీనిపై వాగ్దాన ప్రకారంగా ఆయన నిన్ను ప్రేమించేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా నీతిని అనుసరించి మనం బ్రతుకుదాం. ప్రతి విధమైన చెడుతనాన్ని, ప్రతి విధమైన పాపాన్ని, ప్రతి విధమైనటువంటి అవిధేయతను మనము అసహించుకుని నీతి మార్గములు గనక మనం నడవగలిగినట్లయితే ఆయన సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. అలాంటి ధన్యకరమైనటువంటి ఆ జీవితాన్ని కృపగల దేవుడు ఇది మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.